నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. ఈరోజు మన మున్సిపల్ వర్కర్స్ ఐసీఆర్ఏ అనే వ్యక్తి 17వ వార్డులోన డ్యూటీ చేయడం జరుగుతుంది. పొద్దున్నే లేస్తేనే మస్కట్ వేసుకుని 17వ వార్డులోన డ్యూటీకి పోవడం జరుగుతుంది. అక్కడ డ్రైన్ తీస్తూ అనే వ్యక్తి కొంచెం తీస్తూ కాళ్ళు తీస్తూ పడిపోయి కిందికి అలాగే పడిపోయినాడంట. అందరూ వెళ్ళి చూస్తే స్పాట్ అక్కడ చనిపోవడం జరిగింది. అంటే దాన్ని బట్టి చూస్తే ఇది హార్ట్ అటాక్ ఏదన్నా స్ట్రోక్ రావడం జరిగింటుంది. ఎందుకంటే మున్సిపల్ వర్కర్స్ చాలామంది బాధపడుతున్నారు. ఇలాంటివి ఉంటామని దాదాపు ఇంతకుముందు ఒక సొసైటీ కింద మన అందరు మున్సిపల్ వర్కర్స్కి చెక్ చేయడం జరిగింది. అందరూ చెకప్ చేయడం జరిగింది. ఇలాంటి ఉంటామని కాబట్టి ముందు వర్కర్స్ ఏదైనా ఉన్నా కూడా చెకప్ చేసుకుని డ్యూటీలకు పోతే మంచిది. ఈరోజు ఆర్య అనే వ్యక్తి చాలా చిన్న వయసు, పేదవాళ్ళు వాళ్ళ కుటుంబానికి ఆయన దిక్కు. అలాంటి వ్యక్తి చేస్తూ చనిపోవడం ఎంతో బాధాకరం ఉంది మా అందరికీ. కాబట్టి మా తోచినంత ఎక్స్ఎమ్మెల్యే సాయిప్రసాద్ ఆదేశాల మేరకు ఈరోజు ఆ కుటుంబానికి 10,000 సాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ కుటుంబానికి ఆ చేసే జాబ్ కూడా వాళ్ళ కుటుంబంలో ఎవరు నిర్ణయిస్తారో ఆ జాబ్ కూడా వాళ్ళ కుటుంబాలకి ఆ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా వంతు మా సాయం వాళ్ళకి ఇంతకైనా సాయం చేయగలము. కాబట్టి దయచేసి వర్కర్స్ అందరూ ఇట్లా ఏదైనా ఉంటే చెక్ చేసుకుని వర్కర్స్ బాగా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే రోజులు బాగాలేవు. పేదవాళ్ళకి ఏదైనా ఎవరైనా తోచినంత సాయం చేయాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. సేఫ్టీ కిట్ ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? దీని గురించి మీరు ఏమన్నా త్వరలో ఇప్పించగలరా? ఈ సేఫ్టీ కిట్ కూడా చాలా మేము ఇంతకుముందు కూడా ఆదేశాలు అధికారులకి ఇవ్వడం జరిగింది. దాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని అమలు పరిచే బాధ్యత అధికారుల పైన ఉంటుంది. అది అధికారులు ఎందుకు అమలు పరచలేదు, ఎందుకని దీనిపైన కూడా ఇదంతా అయిపోయినా పిలిపించి వాళ్ళని మీ యొక్క మీటింగ్ పెట్టుకుని ఖచ్చితంగా కౌన్సిల్ మీటింగ్లో కానీ పరిశీలన చేంబర్ మీటింగ్ పెట్టుకుని అధికారులు పిలిపించి దీనిపైన వాళ్ళని అడిగి తెలుసుకుని ఇలాంటివి జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారికి ఆదేశించడం జరుగుతుంది. మున్సిపల్ వైస్ చైర్మన్.